ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, మూడంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టించి మిమ్మల్ని అందరినీ నా ఇంటి గృహప్రవేశానికి పిలుస్తానని మీ ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అన్నయ్య, వదినా, లక్ష్మి. అగా అప్పుడే ఆ చెయ్యి వదిలేసుంటే తను చేసినవన్నీ మర్చిపోయుండేవాణ్ణి. అన్నింటినీ గుర్తు పెట్టుకున్న నువ్వు ఈ చెల్లెల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి కదన్నయ్యా. ఎవరా నీకన్నయ్యా? మా చెల్లెలు చచ్చిపోయి 35 ఏళ్లయింది. మీ మాటలతో వాళ్ళని క్షోభ పెట్టకండి. నోర్మై! వాళ్ళని వెనకేసుకురావాలని ఎగ్గేసుకుని పోవద్దు. నీకు చెవుడేం లేదు కదా, మతి బానే ఉంది కదా. సొంతిల్లు కట్టి లక్ష్మీ నివాసం అని బోర్డు పెట్టి మనల్ని పిలుస్తానని ప్రగల్భాలు పలికిన అసమర్థుణ్ణి నమ్ముకుని ఇన్నేళ్లు ఉందంటే అది బతికున్న శవంతో సమానం. నాతో కష్ట సుఖాలు పంచుకుంటూ ఆనందంగా ఉంది. 5 మంది పిల్లల బాధ్యత నెరవేరుస్తూ గర్వపడుతోంది. మనవడు మనవరాలను చూసుకుంటూ ఎంతో తృప్తిగా ఉంది. నువ్వనే మాటలు నా గుండెను మండించొచ్చు, కానీ నా లక్ష్మి మాత్రం రక్త సంబంధాలు చూసి కన్నీళ్లు పెట్టుకొని పాశంగా నిలబడింది. బంధాలని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ తను మాత్రం ఏనాడు మర్చిపోలేదు. అన్నయ్య, పిల్లల పెళ్లిళ్ల వల్ల ఇల్లు కట్టడం ఆలస్యమైంది. త్వరలో ఆ అమ్మాయి పెళ్లి కూడా అనుకుంటున్నాం. సంబంధం కుదిరిందా లక్ష్మి? వెళ్ళవే, వెళ్ళా. బొకే పట్టుకుని పోతే పప్పన్నం పెట్టిన అరిటాకును శుభ్రంగా నాకేసిరా. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడైనా ఉంటుంది గాని రెంటింట్లో కరెంటు బిల్లు పెరుగుతుందని పగలు ఫ్యాన్ వేసుకోవడానికి కూడా ఆలోచించే వాళ్ళ దగ్గరకు మల్లాంటి వారెవరూ కాలు పెట్టరు. విజయేంద్ర ప్రసాద్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.